వెల్కమ్ టు మై ఛానల్ పల్లవి డిజిటల్ ఆర్ట్స్. మేక అమాయకత్వం. ఒక అడవిలో వేసవికాలం భయంకరంగా దహింపజేస్తోంది. చెట్ల పొదలు ఎండిపోతూ, గడ్డి గుల్లలు ఆరిపోయి నీటి జాడ ఎక్కడా కనిపించని పరిస్థితి. నీళ్లు దొరకడం అటువంటి సమయాల్లో చాలా కష్టంగా మారింది. నీటి కోసం జంతువులు అటు ఇటు తిరుగుతూ తమ దాహాన్ని తీర్చుకునే ప్రయత్నం చేస్తున్నాయి. ఒకరోజు ఒక నక్క కూడా తన దాహాన్ని తీర్చుకోవడానికి అడవి మైదానాల్లో తిరుగుతూ ఉండింది. ఎన్నో గంటల పాటు తిరిగిన తరువాత అది అలసిపోతూ నీళ్లు దొరక్కుండా నిరాశగా కూర్చుంది. అయితే కొద్దిసేపటికి అది చాలా దూరంలో ఒక చిన్న గోతిని గమనించింది. ఆ గోతిలో కాస్త నీరు మెరుస్తోంది. అది చూసిన నక్క చాలా సంతోషంగా గోతివద్దకు పరుగెత్తింది. గోతిలో ఉన్న నీళ్లు తాగాలని నక్క చాలా ఆతృతగా అనుకుంది. కానీ గోతిలో నీటిని తాగాలంటే లోపలికి దూకక తప్పలేదు. ఎక్కువగా ఆలోచించకుండా నక్క గోతిలోకి దూకింది. లోపలికి దూకిన వెంటనే అది కాస్త చల్లటి నీటిని తాగి దాహాన్ని తీర్చుకుంది. కానీ తరువాత గోతిలోంచి బయటకు ఎక్కడానికి చాలా కష్టమని గ్రహించింది. ఎన్ని ప్రయత్నాలు చేసినా అది బయటకు రాలేకపోయింది. నక్క చాలా బాధపడుతూ తన తప్పు గురించి ఆలోచించసాగింది. అదే సమయంలో ఒక మేక ఆ ప్రాంతంలోకి వచ్చింది. మేక కూడా వేసవి ఎండల వల్ల చాలా దాహంగా ఉంది. అది గోతిలో నీళ్లు చూసి సంతోషంగా తన దాహాన్ని తీర్చుకోవాలనే ఆలోచనతో ముందుకు వచ్చింది. నక్క గోతిలో చిక్కుకుపోయి ఉన్నా తన తెలివితేటలను ఉపయోగించాలనే నిర్ణయానికి వచ్చింది. మేకను చూసిన వెంటనే అది తన మనస్సులో ఒక బుద్ధిపూర్వకమైన పన్నాగం రచించింది. నక్క మేకతో చెప్పింది, ఓ మేకా, ఈ నీళ్లు ఎంతో చల్లగా ఉన్నాయి. నువ్వు ఎక్కడెక్కడో వెతుకుతూ అలసిపోయి ఉన్నావు. ఇక్కడికి దూకి నీళ్లు తాగు. నీ దాహం తీరిపోతుంది. మేక నక్క మాటలను నమ్మింది. దాహం తీర్చుకోవాలన్న ఆత్రంతో అది కూడా ఆలోచించకుండా గోతిలోకి దూకింది. మేక గోతిలో దిగగానే నక్క చాకచక్యంగా మేక కొమ్ములపై నిలబడి గోతిలోంచి బయటకు దూకింది. బయటకు వచ్చాక నక్క ఆనందంగా నవ్వుతూ మేకతో ఇలా చెప్పింది, మాటలకే కాదు, పనికి ముందు ఆలోచించాలి. ఆలోచించకుండా నడుచుకుంటే ఇలాగే చిక్కుకుపోతావు. మేక గోతిలో చిక్కుకుపోయింది. అది దుఃఖిస్తూ తన ఆలోచనల లోపాన్ని అర్థం చేసుకుంది. నక్క మాటలను నమ్మడం ద్వారా తాను చేసిన పొరపాటును గుర్తించి ఇకపై ఎటువంటి నిర్ణయం తీసుకునే ముందు ఆలోచించాలని సంకల్పం చేసుకుంది. నీతి: ఏ పని చేసినా ముందు ఆలోచించాలి. కేవలం మాటలను నమ్మి వ్యవహరించకూడదు. వ్యక్తిగత నిర్ణయాలు తీసుకోవడంలో జాగ్రత్త అవసరం. Thank you so much for watching. Please like, share and subscribe.